తెలుగు నేలపై వందల ఏళ్ల నాటి అరుదైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. చేతిలో వెన్నముద్దతో కనిపించే బాలకృష్ణుడి ఆలయం తెలుగు నేలపైనే ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. అదే గుంటూరు జిల్లాలో చారిత్రక కొండవీడు కోటకు సమీపంలో ఉండే నవనీత బాలకృష్ణ స్వామి ఆలయం. కుడి చేతిలో వెన్నముద్దను బంతిలా పట్టుకొని, ఎడమ చేతిలో వెన్నగిన్నె పట్టుకొని పాకుతూ వస్తున్నట్టు ఉండే ఈ విగ్రహం చాలా అందంగా ఉంటుంది. పాలుగారే నున్నని చెక్కిళ్లు, కొనదేలిన గడ్డం, కోటేరు లాంటి ముక్కు, విశాలమైన నేత్రాలతో, అందంగా వంగిన ధనురాకార కనుబొమ్మలతో, నుదుటిన కస్తూరి తిలకంతో, ఉంగరాల చుట్టుతో సమస్త లోకాలను తన బొజ్జలోనే నింపుకొని అమాయకంగా చూస్తున్నట్టు ఉంటుంది. 2.5 అడుగుల ఎత్తు, 3 అడుగుల పొడవు మాత్రమే ఉండే ఈ విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. ఆలయం లోపలికి అడుగుపెట్టగానే ఆలయంలో భారీ జమ్ము చెట్టు, చిన్న మండపం స్వాగతం పలుకుతాయి. గతంలో మనం ఎక్కడా చూడని విధంగా నీలి రంగులో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. ఈ గుడిలోని బాలకృష్ణ స్వామి మెడలో పులిగోరు పతకం ఉంటుంది. కొండవీటి కోటను జయించిన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు అక్కడ గుడి కట్టించారని చెబుతారు. శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థాన శిల్పులను రప్పించి శ్రీ బాలకృష్ణుని దివ్య రూపాన్ని వారికి వివరించి అటువంటి మూర్తిని ఆగమ శిల్పశాస్త్ర సమ్మతంగా నిర్మించవలసినదిగా ఆజ్ఞాపించారు. రాయల వారి ఆదేశాలతో విగ్రహం అన్వేషణకు వెళ్లారు. పర్వతాలలో వెతుకుతూ ఉదయగిరి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ శిలాన్వేషణలోనున్న ఆ ఆస్థాన శిల్పులకు నవనీత బాలకృష్ణుని విగ్రహం కనిపించింది. ఆ సుందర సుకుమార ముగ్ధమోహనమూర్తిని కనులారా గావించిన శ్రీకృష్ణరాయల వారి ఆనందానికి అవధుల్లేవు. హంపి నుంచి తీసుకొచ్చిన కన్నుల పండువగా జరుగుతాయి.